చెప్పవా నేను ఇదే నాకు తెలుసు. అమాంపల్లి రామాయణం భక్తులు నీ నామము తలంచు మన తండ్రి గతించినాడు కదా, మనము మన పురమునకు వేగదాం రాము. నన్ను గల్ల తండ్రి జనగా నన్ను మరచియుండివా నీవు నేనెట్లు తాళగలను నాయనా నన్ను గల్ల తండ్రిలలో మమ్మలను వాసి వెళ్ళిపోతివా ఓ తండ్రి దశరథరాజా మమ్ము చూడగానే వెళ్ళిపోయావా ఓ తండ్రి దశరథరాజా మమ్ము చూడగానే వెళ్ళిపోయావా ఓ తండ్రి దశరథరాజా మమ్ము చూడగానే వెళ్ళిపోయావా ఓ తండ్రి దశరథరాజా శ్రీరామాయణి తరవగా వచ్చి నీ పాదములపైన వారనా రామ శ్రీరామాయణి తరవగా వచ్చి నీ పాదములపైన వారనా రామ శ్రీరామాయణి తరవగా వచ్చి నీ పాదములపైన వారనా రామ శ్రీరామాయణి తరవగా ఆటి వరములివ్వద్దంటినా తండ్రి నీ మాట విననాది అంటినా నాటి వరము
మూలే జాలించి పోదివో తనయుని కరాలేదనుకుంటివో నీవు తనువులే జాలించి పోదివో తనయుని కరాలేదనుకుంటివో లేని అయోధ్యాయేలనే తండ్రి లేక తల్లు లింకేలనే ముందరికెళ్ళి ఓకే ఇప్పుడు లేని అయోధ్యాయేలనే వచ్చేటప్పుడు కూడా ముందు నుంచి రాక వెనక నుంచి రాక భరతాలెన్నురే తండ్రి తమ్ముడు లక్ష్మణుడే కూర్చో కూర్చో చిట్టి చిట్టి ఆగు సరే చిట్టి నాయన నాయన గారు ఎంత పని జరిగిపోయింది మేము తిరిగి వచ్చేంత వరకు కూడా ఉండలేకపోయావా తండ్రి అన్నయ్య గారు ఇప్పుడు మనము మన పురంలోకి ఏది సంపదం తమ్ముడా భరతుడా తండ్రి ఆజ్ఞను శిరమునా దాల్చి వచ్చి ప్రతి నెరవేర్చుకొని పట్టున మరలపురమున కలిగిన శిరమునెత్తి ప్రజల మోములుగా వలను పడునే తమ్ముడా అన్నయ్య చెప్పు తల్లి పినతల్లి కోరిక మేరకు తండ్రి యాజ్ఞ పాటించిన పిమ్మటనే నేను అయోధ్యకు తిరిగి వచ్చాను ఇప్పుడు రాలేదు తమ్ముడా కేశవని కోపమునా నీదా కేశవని కోపమునా నీదా కేశవని కోపమునా నీదా కేశవని కోపమునా నీదా కేశుతని కపకీర్తి యుగాదా కేశుతని కపకీర్తి యుగాదా కేశుతని కపకీర్తి యుగాదా కేశుతని కపకీర్తి యుగాదా రామరాంగని కిది మర్యాద రామరాంగని కిది మర్యాద రామరాంగని కిది మర్యాద రామరాంగని కిది మర్యాద రామరని చెవులకి వినరాద రామరని చెవులకు వినరాద రామరని చెవులకు వినరాద రామరని చెవులకు వినరాద దశరథ నందన దానవ మర్దన దశరథ నందన దానవ మర్దన దశరథ నందన దానవ మర్దన దశరథ నందన దానవ మర్దన దారి చూపు మండేవు రామ దారి చూపు మండేవు రామ దారి చూపు మండేవు రామ దారి చూపు మండేవు రామ దోవ చూపు మండేవు రామ దోవ చూపు మండేవు రామ దోవ చూపు మండేవు రామ దోవ చూపు మండేవు రామ దరి చేతు మండేవు రామ దరి చేతు మండేవు రామ కేశవని కోపమునా నీదా కేశవని కోపమునా నీదా ఓహో అన్నయ్య రామచంద్ర గారు నీవు నా మీద కోపించినా మేము ఎట్లా భరించగలము తమ్ముడా భరతుడా అట్లయినా నేను ఒక ఉపాయం చెప్పదని
అన్నయ్య, ఆ ఈ బాలికలను తీసుకొని పోయి లక్ష్మణ్. పీఠమున నుంచి లక్ష్మణ్. అభిషేకించి సింహాసనంపై నుంచి నీవు నంది గ్రామంలో నివసించి నేను మరల వచ్చినంత వరకు సత్యరాజ్యమును పరిపాలించు. ఉద్యోగం క్యాప్ గురించి పెట్టుకుంటా నువ్వు మరీ దింపద్దు దగ్గర ముందట ఓ ఉండదు అన్నయ్య, ఓ అన్నయ్య, అటులో నేను వాడి విధంగు పరిపాలించదాను. లేదు ఒక్క నిమిషం అక్కడ ఉండరా ఒక్క నిమిషం ఉండండి రామాని దర్శనము, రామాని దర్శనము, పరివారములో పాలించుము, పరివారములో పాప విహారి, పాలించుమురా పావన శౌరి, పాలింపుమురా పావన శౌరి, దారి చూపుమంటి రామ, రామ దొరికెను నేటికి, రామాని దర్శనము. ఓ రాఘవరామచంద్ర, ఇప్పుడు నీ దర్శనమునకు నేను ధన్యుడనైతిని, నీ దర్శనమునకు నేను ధన్యుడనైతిని. భరతుండను సత్తున భరతుండను, భరతుండను సత్తున భరతుండను, భాస్కర కుల తేజుండను రా, భాస్కర కుల తేజుండను రా, భరతుండను సద్గుణ భరతుండను, మురిపముతో శ్రీనామనామము, మురిపముతో శ్రీరామనామము, మొదట మదిలో వేసెదరా, మొదట మదిలో చేసెదరా. కిషన్ రావు పల్లె రామాయణ భక్తులు మరియు వారి గురువైన గొమాస మల్లయ్య పంతులు గారు